లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం ఉంది. అది మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అడిగి తెలుసుకుందామనే యాంగ్జైటీతో ఉన్నాను, ఒక రకంగా చెప్పాలంటే. అయితే అదేంటంటే, మనం కొన్ని విషయాల్లో మన పెద్దవాళ్ళు చెప్తుంటారు గట్టిగా అనుకో అవుతుంది అని. అండ్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో మేనిఫెస్టేషన్ అని అంటున్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి చిన్న చిన్న పోస్టులు కూడా కనపడతా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా కొన్ని కోర్సులు కూడా ఉన్నాయి ఆన్లైన్ లో. అయితే అది నిజంగా జరుగుతుందంటారా? జరుగుతుందండి. అయితే దానికి సిస్టమ్ తెలియాలి మనకి. ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, ఒక సంకల్పం చెప్పుకొని నువ్వు పూజ చేసినప్పుడు భగవంతుడు ఇవ్వడం, ఇవన్నీ ఒకే 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 దానికి, కాకపోతే డిఫరెంట్ వేస్. ఇప్పుడు మనకి నేను దీని మీద ఒక రీసెర్చ్ చేశాను అనమాట. ఎట్లా అంటే, మనకి శాస్త్రాల్లో ఏముంటుందంటే, ఆఖరికి భగవద్గీతలో కూడా మనం ఏదైతే కోరుకుంటామో, ఇప్పుడు ఉదాహరణకు మనకి పలానా ఇది కావాలి, ఫలాపేక్ష రహితంగా ఎవరైతే నాకు ఏదైతే సమర్పిస్తారో నేను దాన్ని స్వీకరిస్తాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఫలం ఆపేక్ష లేకుండా ఇవ్వాలి. కానీ మనకి పూజలో కంపల్సరీ ఏదో కోరిక ఉంటుంది, సంకల్పం చెప్పుకుంటాం, ఏదో ఒకటి అనుకుంటాం. మరి ఇది ఫలాపేక్షే కదా, మరి ఇది కోరుకుంటున్నాము, ఇది కోరుకొని భగవంతుడికి సమర్పించినప్పుడు ఆయన స్వీకరించడు. ఇప్పుడు ఇది ఎట్లా లింక్ అనేది మనకి డౌట్ వస్తూ ఉంటుంది. ఈ కోరికలో నీ ఒక్కడి కోరికే కాకుండా నువ్వు సొసైటీకి ఏదైనా చేయగలిగేది ఉంటే దాన్ని నీకు ఈ కోరిక నెరవేర్చడానికి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా కూడా భగవంతుడు అనే ఒక ఎనర్జీ ఏదైతే ఉందో, ఒక మూల పరమాత్మ డిఫరెంట్ ఎనర్జీస్తో విశ్వంలో ఉన్నాడు. నెగిటివ్ ఎనర్జీస్ రూపంలో ఒకటి ఉంటే, పాజిటివ్ ఎనర్జీ రూపంలో భగవంతుడు ఉన్నాడు. ఈ పాజిటివ్ ఎనర్జీ రూపంలో ఉండే రకరకాల దేవతామూర్తుల్ని నువ్వు ఉపాసన చేస్తున్నావు. అంటే ఒక మంత్రం తీసుకొని చాంటింగ్ చేసుకుంటూ అదే పనిగా చేసినప్పుడు ఆ దేవత నీకు వశం అవుతుంది. ఇది ట్రూ. అయితే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీకు ప్రాక్టికల్ గా అర్థం అవడం చెప్తాను. దేవత వశం అవుతుందంటే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ గురుగారు. ఇప్పుడు మనం రకరకాల ఆలోచనలతో ఉంటే అందరూ ఫుల్ ఫ్లెడ్జ్డ్, ఎలాంటి మలినం లేకుండా ఉండరు. మనసులో కానివ్వండి, ఎలా అయినా అవ్వచ్చు, బయట సిచ్యువేషన్స్ మీకు కూడా తెలిసే ఉంటాయి. సో ఇలాంటి కొన్ని ఆలోచనలతో మనము చేసినప్పుడు ఫలిస్తాయా? ఎగ్జాక్ట్లీ, మంచి ప్రశ్న వేశారు. మీరు ఎంత ప్యూర్గా ఉంటే అంత ఎక్కువ ఫలిస్తాయి, ఎంత ఇన్ప్యూర్గా ఉంటే అంత తక్కువ ఫలిస్తాయి. కాకపోతే నువ్వు ఒక జపం చేసావు, జప ఫలితం ఉంటుంది. హోమం చేసావు, హోమ ఫలితం ఉంటుంది. బట్ ప్యూర్గా ఉండి హోమం చేయడానికి, ప్యూర్గా ఉండి జపం చేయడానికి దాని ఫలితం అది వేరుగా ఉంటుంది. అయితే నేను మీకు సింపుల్గా అర్థం అవ్వడం చెప్తాను. నేను ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఒక ఆవిడ ఎవరో పరిచయం అయ్యారు. పరిచయం అవుతూనే, హరిత గారు నాకు ఆ రోజు ఆ క్షణంలో అప్పటికప్పుడు పరిచయం అయ్యండి, నాకు ₹1,00,000 కావాలంటే మీరు ఇస్తారా? బాబు ఇవిడేంటారు బాబు, పరిచయం అవుతుంది, ₹1,00,000 అడుగుతుంది ఏంటి బాబోయ్ అనుకుంటాం. అవును. అలా కాకుండా ఒక 1 year 2 years మీ ఫ్రెండ్షిప్ జర్నీ జరిగింది, ఒక 10 years జరిగింది. మీకు ఆవిడ పట్ల మంచి మనిషి అని మీకు అర్థమైంది. ఆవిడ కష్టంలో ఉంది, మీ దగ్గర డబ్బులు ఉన్న వెంటనే మీరే అడిగిస్తారు. అవునా కదా? అలా కాకుండా ఈ 10 years జర్నీలో కూడా ఆవిడంతా మీ దగ్గర ఒక మాట, పక్కన ఒక మాట ఉంది, అడిగినా ఇవ్వరు. అవును, ఇవ్వబుద్ధి కాదు కదా. ఏమిట్రా బాబు ఈవిడికి ఇచ్చేదేంటి, ఈవిడ మనం నా ముందు ఒకటి పక్కకు ఒక మాట మాట్లాడుతుంది అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనిషికి ఉండే రిలేషన్లో కూడా జెన్యూనిటీగా ఉన్నారన్నప్పుడు మనం హెల్ప్ చేస్తాము. వీళ్ళు జెన్యూన్ కాదన్నప్పుడు మనం మనుషులమే మనం హెల్ప్ చేయము. అలాగే దేవతతో కూడా మనం ఫస్ట్ స్టార్ట్ చేసే పని, మన మిస్టేక్ ఏంటంటే, నాకు ఈ కోరిక కావాలి అందుకే కొబ్బరికాయ కొడుతున్నా, అందుకే ఈ ప్రసాదం పెడుతున్నా అనగానే, చిచ్చి ఏమిట్రా వీడు కోరికలు తప్పితే ఇంకోటి లేదా. కానీ అదే మీరు కొన్ని రోజులు దేవతగా చూస్తూ మీరు ఎప్పుడైతే సాధన చేస్తారో, అసలు దేవతను పూజించడమే గొప్పది అని చేస్తారు. మీరు అడగక్కర్లేదేమి. అమ్మ పక్కనుంది, ఆకలేస్తుంది పిల్లవాడికి, అడగాల, అదేదో సామెత ఉంటుంది, అడగంది అమ్మాయినా పెట్టదు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ వాడికి ఏమీ తెలియదు, అడగడం కూడా తెలియదు అన్నప్పుడు ఏం చేస్తుంది, అమ్మే తెచ్చి పెడుతుంది. అవునా కదా? అట్లాగే మనం ఎప్పుడైతే భగవంతుడికి సరెండర్ అయిపోయి మన పని మనం చేసుకుంటూ, మన పూజ మనం చేసుకుంటూ ఉంటే భగవంతుడే చూసుకుంటాడు. అయితే ఈ లైఫ్ ప్యాటర్న్లో మనకు కొన్ని నచ్చనివి కొన్ని జరుగుతుంటాయి. అప్పుడు ఏమిటి, భగవంతుడు నాకు ఇలా చేసాడేంటి, అలా చేసాడేంటి అనుకుంటాం. కానీ అది కర్మలో ఒక పార్ట్ మాత్రమే. చిన్నపిల్లవాడు ఆడుకునే కారు బొమ్మను మనం లాక్కుంటే వాడు బోర్ని ఏడుస్తాడు. అదే పిల్లవాడు ఒక 20 ఏళ్ళు వచ్చాయి, 15 ఏళ్ళు వచ్చాయి, కారు బొమ్మ లాక్కుంటే ఏడుస్తాడు.
మెచ్యూర్ అయ్యారు, ఇది కారు శాశ్వతం కాదు, ఇలాంటివి షాప్కి వెళ్తే బోల్డ్ అని దొరుకుతాయి. అట్లాగే మనం మెచ్యూరిటీ లెవెల్స్ దాటినప్పుడు ఇవన్నీ చిన్న చిన్నగా అనిపిస్తాయి. నాకు ఉద్యోగం పోయిందని నేను ఏడవడం, లేకపోతే నాకేదో పర్సు పడిపోయి ₹1000 పోయి అని ఏడవడం, లేకపోతే ఇంకోటి ఏదో అన్నాడని చెప్పి భయపడి ఏడవడం, ఇవన్నీ పోతాయి. ఇవన్నీ శాశ్వతం కాదు, అశాశ్వతం అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇది పూజా విధానంలో. ఇప్పుడు మనకి మోడర్న్గా నువ్వు ప్రకృతిని అడుగు, ఓ పేపర్ మీద రాసి ఉఫ్ అనూదు, అప్ప ఇలా వెళ్ళిపోయి అది నీకు ఇచ్చేస్తుంది అన్నప్పుడు ఎందుకు ఇస్తుంది? ఫస్ట్ ఎందుకు ఇవ్వాలి? ప్రకృతి నీకు ఎందుకు ఇవ్వాలి అంటే ప్రకృతి తల్లి లాంటిది, ఖచ్చితంగా నీ యొక్క కోరికని ఇస్తుంది. ఈ మేనిఫెస్ట్ చేసే విధానంలో కూడా ఒక లెక్క ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు, లేదా ఒక కారు ఒక బైక్ ఏదో తీసుకుందాం అనుకుంటున్నారు. ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి. మీరు ఒక గృహం కొనుక్కుందాం అనుకుంటున్నారు, పలానా అపార్ట్మెంట్ ఏదో మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉంది, అక్కడ నుంచి మీకు ఆఫీస్ రావడానికి ఎంత దూరం, కార్లో వస్తారా, బైక్ మీద వస్తారా, లేకపోతే ఎంఎంటీఎస్ ఎక్కుతారా, ఆటో ఎక్కుతారా, సంథింగ్ క్యాబ్, ఎంత డిస్టెన్స్ ఉంది, పిల్లలు ఉంటే పిల్లలు స్కూల్కి ఎంత దూరంలో ఉంది, ఆఫీస్ ఉంటే ఆఫీస్కి ఎంత దూరం ఉంది, అక్కడ ఫర్నిచర్ ఎలా పెట్టుకోవాలి, ఇక్కడికి నేను కూర్చుంటే ఎలా ఉంటుంది, ఈ బాల్కనీ నుంచి ఎలా వ్యూ, ఇవన్నీ మీరు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసి దానికి ఎంత పేమెంట్ కట్టాలి అంటే మీరు థింకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే దెన్ ఇస్తుంది. ఈ మేనిఫెస్ట్ అవ్వాలంటే వాస్తులో కూడా వెస్ట్ సౌత్ వెస్ట్లో ఎల్లో కలర్ షీట్, స్క్వేర్లో ఉండే షీట్ మీద నాకు నేను ఇది నేను అమ్మవారి అనుగ్రహంతో నేను పొందబోతున్నానని రాసుకోవాలి. అక్కడ ఫోటో పెట్టాలి. అది బైక్ అయినా, కార్ అయినా, ఇల్లు అయినా, ఏదైనా అది మేనిఫెస్ట్ చేసుకునే విధానం. ఇంకోటి ఏంటంటే మనకి మేనిఫెస్టేషన్ చేసుకునేటప్పుడు వెస్ట్లో అది సౌత్ వెస్ట్లో అయితే మనం చేసేటప్పుడు మన ఇన్నర్ మైండ్ నీకు బస్సు ఎక్కడానికి డబ్బులు లేవు కానీ అంత పెద్ద కావా అని లాజికల్ మైండ్ మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. కానీ ఒకటే అనుకోవాలి, ఈ ప్రపంచంలో ఏమీ లేని పేదవాడు కోటీశ్వరుడు అయిన దాఖలా లేవా? ఉన్నాయిగా? ఉన్నాయి. లేవా చెప్పండి. లేవు అని ఎవరైనా చెప్పగలరా? ఖచ్చితంగా ఉన్నాయి. అలాంటప్పుడు నువ్వు కష్టపడి నువ్వు మేనిఫెస్ట్ చేసుకొని చేసినప్పుడు ఎందుకు రాదు? అయితే నీ మేనిఫెస్టేషన్లో నీకు మాత్రమే లాభం కలిగేది కాకుండా నీ వల్ల ఒక 10 మందికి లాభం కలిగే దానిలాగా ఉండాలి. అప్పుడు ప్రకృతి ఏం చేస్తుందంటే ఓహో వీడు, ఇది భగవత్ సంకల్పం అవుతుంది. అప్పుడు అది నీ సంకల్పం అవుతుంది. ఓహో వీడు బాగుపడటమే కాకుండా దీనివల్ల 10 మందికి బాగు చేద్దాం అనే థాట్తో ఉన్నాడు. అది కూడా హార్ట్ఫుల్గా ఉండాలి. ఏదో ప్రకృతిని చీట్ చేయలేం మనం. ఏదో అలా అనేసుకుంటే ప్రకృతి నిజం అనుకుని నమ్మేస్తుంది. దానికి కాలం మొత్తం తెలుసు. వీడు ఏంటి, ఒక దేవతకి మనం పూజ చేసేటప్పుడు మనసులో ఏమనుకుంటున్నాడో కూడా తెలుసు. దేవతకి మనసులో ఎలా ఫీల్ అవుతున్నాడో తెలుసు. మనం బయటికి చెప్పేవి కాదు, లోపల అనుకునేవి కూడా తెలిసినప్పుడు ప్రకృతే కదా అమ్మవారికి తెలియదా? నేదో చీట్ చేసేస్తానంటే కుదరదు అది. కాబట్టి నువ్వు మనసా వాచా కర్మన నువ్వు బాగుపడడం వల్ల 10 మందికి నువ్వు హెల్ప్ చేయగలుగుతాను అనే ఒక కంప్లీట్ దాంతో అయి ఉంటే అది కనెక్టివిటీ అవుతుంది. చాలామంది టెంపుల్స్లో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ నేను ఏదైనా వేస్తానని మొక్కుగాను కొన్నిసార్లు జరుగుతుంటాయి. ఎందుకు? ఆ డబ్బు ఏమవుతుంది? అది వేరే వాటి అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వెంకటేశ్వర స్వామి టీటీడీ వాళ్ళు కొన్ని స్కూల్స్, కొన్ని కాలేజెస్ నిర్వహిస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. అంటే నీ డబ్బు ఏమవుతుంది? అన్నదానాలకో, స్కూల్కో, కాలేజ్కో, విద్యార్థికో వెళ్తుంది. అందుకు అక్కడ జరుగుతుంది. అలా అని నేను ఏదో అన్యాయంగా ₹1 10 కోట్లు సంపాదిస్తే ₹1 కిరీటం పెడతా అంటే అలా కాదు మళ్ళీ. సో ఇక్కడ ఏంటంటే నీ సంకల్పంలో ఎప్పుడైతే నీతో పాటు నువ్వు ఇంకో 10 మందికి ఉపయోగపడేలాగా ఉంటుందో నీ మేనిఫెస్టేషన్ ఖచ్చితంగా పనిచేస్తుంది. నీకు లాజిక్స్ అప్లై చేయకుండా నేను ఇది చేస్తున్నాను అని దాని మీదే కంప్లీట్గా ఉంటే ఇక మళ్ళీ మేనిఫెస్టేషన్లో ఇది ఒకవేళ మేనిఫెస్టేషన్ అవ్వకపోతే ఇంకో దగ్గరికి ఇంకో ప్లానింగ్ చేసుకుందామని ఉండకూడదు. అది ఎలా ఉంటుందంటే మీరు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్నారు, ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్తున్నారు అనుకోండి, 2 లొకేషన్స్ కొట్టారు, అసలు మీకు క్యాబ్ బుక్ అవుద్దా? అవ్వదు. చార్మినార్ అన్నారు, మళ్ళీ ఒకవైపు ఏమో ఇక్కడ కుకటపల్లి చార్మినార్ కొట్టారు. కుకటపల్లి ఏంటి, చార్మినార్ ఏంటి, ఇది ఇటు మీకు డెస్టినీ ఎలా చూపించదో ఒకటే ఉండాలి మైండ్లో. ఉంటే మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. మరి ఎవ్వరు అడిగినా ఏంటంటే ఇంకా ఇల్లు కొనుక్కోను, లేదండి నేను పలానా దగ్గర కొందామని ప్లాన్ చేస్తున్నాను, మనస్ఫూర్తిగా నమ్మగలగాలి. అయితే బయటగా అనడం కాదు, ఇన్నర్గా మీ మైండ్ నుంచి, మీ హార్ట్ నుంచి అది రావాలి, ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ హార్ట్లో మైండ్లో లేకుండా ఓన్లీ పెదాల నుంచి వస్తే రాదు అది.
నిద్రపోతున్నా నిద్ర లేచిన ఏ పని చేస్తున్నా మీ మైండ్ అక్కడే ఉండాలి. అప్పుడు అది మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేస్తుంది. స్లోగా అది విత్తనం నుంచి చెట్టు అయ్యే వరకు ఉండే ప్రాసెస్ లాగా స్టార్ట్ చేస్తుంది. వెంటనే ఇవాళ అనుకున్నాం ఇంకా రాలేదేంటి, రేపటికి రాలేదేంటి, ఎల్లుండి రాలేదు అనుకుని ఏదో విత్తనాన్ని మాటిమాటికి తవ్వి ఇంకా అవ్వలేదేంటి అని చూసినట్టు ఉంటుంది. అలా చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. లేకపోలేరు ఉన్నారు. రైట్ గురుగారు, చాలా విషయాలు చెప్పేశారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.